వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 158 రకాల పిండి వంటలతో ఆకట్టుకున్న తెనాలి దంపతులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ ఐలవ్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్, సినీ నటుడు స్వర్గీయ శోభన్ బాబు 90వ జయంతి వేడుకలు. జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కేవీ సుబ్బారెడ్డి. రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మామూలుగా గోదావరి జిల్లాలలో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలను వండి పెట్టడం మనం చూస్తున్నాము. కానీ ఈ సంక్రాంతి పండుగకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ దంపతులు వాళ్ళ అల్లుడు రాజమండ్రి వాసి గోదావరి జిల్లాకు చెందిన శ్రీ దత్తాకు 158 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. తాడపల్లిగూడెంలో పైబోయిన వెంకట్రామయ్య బరిలో రాజమండ్రి రమేష్, గుడివాడ ప్రభాకర్ కోళ్ల మధ్య పోటీ జరిగింది. సేతువ కోడిపై రమేష్ కు చెందిన డేగ కోడి నెగ్గడంతో అతడు 1.53 కోట్లు గెలుచుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రధానమంత్రి మోదీ గోసేవలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో ఉన్న లేగదూడలు గోవులకు ఆయన స్వయంగా మేత తినిపించారు.
స్వయంగా తాము పండించిన చేతికొచ్చిన సమయంలో రైతులు ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గాలిపటాలను ఎగురవేస్తూ కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపటాలను గాల్లోకి ఎగురవేస్తూ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తారని, ఆ సూర్యుడి కిరణాలు మనపై పడితే ఆరోగ్యవంతులు అవుతామని అన్నారు. సంక్రాంతి పర్వదినాన పిల్లలు పెద్దలు అంతా గాలిపటాలను ఎగరవేస్తూ సంతోషంగా సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంక్షేమ పథకాలను పొందుతూ సంతోషంగా ఉన్నారని, కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రామగుండం ప్రజలు భయంతో బతుకుతున్నారని తెలిపారు. ఇక రానున్నది మళ్లీ బీఆర్ఎస్ పాలనలేనని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా బీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతి తిరుపతి, కిరణ్జీ, మేతుకు దేవరాజు, బుర్రి వెంకటేష్, జిమ్మి బాబు, సట్టు శ్రీనివాస్, తిమేతి, పిల్లి రమేష్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ, కోడి రామకృష్ణ, భాను చందర్, అవునూరి వెంకటేష్, కనకరాజు, పవన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా పతంగులను ఆడుతూ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతం నుండి ఆచారంలో నుండి వచ్చినటువంటి యొక్క పతంగుల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి కాలంలో సూర్యకిరణాలు శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది అని ఆనాడు పెద్దలు ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సంక్రాంతి నాడు పతంగులతో ఆకాశంలోకి పతంగులను ఎగరేసేటువంటి సంస్కృతి చిన్న పెద్ద తేడా లేకుండా ఐక్యతతోని జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పతంగుల పండుగ. ఈరోజు సంక్రాంతి నాడు రైతులందరూ కూడా వచ్చిన పంటతోని సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘనంగా ఈ యొక్క పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని, ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిస్పృహలతోని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయే కాలం బీఆర్ఎస్ కాలం. తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ యొక్క నియంత్ర పాలనకు ఇలా చరమగీతం పాడాలంటే మున్సిపల్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరవేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యేకంగా కోరుతూ, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఉన్న సకల జనులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై తెలంగాణ. సామాజిక మాధ్యమాల ద్వారా పురుషులను ఆకర్షించి సన్నిహిత దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసిన భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన దంపతులు కరీంనగర్లో స్థిరపడి ఈ దందా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్కు చెందిన ఓ లారీ వ్యాపారి ఫిర్యాదుతో కేసు వెలుగులోకి రాగా దంపతులను అరెస్ట్ చేశారు.
గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరేపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి కల్లూరు అర్బన్ 32 వార్డులో శ్రీ 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 అవధూత రామరెడ్డి తాతగారి మందిరంలో 33వ ఆరాధన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లేబర్ కోడ్లు, బీఆర్ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు కోసం చేపట్టనున్న పోరాటానికి ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జీప్ యాత్రను గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ వద్ద చుక్కరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో జరిగే కార్మిక కర్షక యాత్రను కార్మిక రైతు సంఘాల ఐక్యత, కార్మిక రైతు సంఘాల ఐక్యత. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానం నిర్వహిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఈ కార్మిక చట్టాలు పోరాడి సాధించిన కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా 2004లో మరి కమ్యూనిస్టులు బలపరిచి ఆ రోజుల్లో మరి కరువు. మిత్రులారా నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిఐటియు, రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి ఇక్కడ జీప్ యాత్ర ప్రారంభమైంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం
ఉత్పత్తిని సృష్టించి సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామిక వర్గాల మీద కత్తిగట్టాడు. ఇవాళ 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ పేరుతోటి కార్మికులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా వాళ్ళను ఒక రకంగా యజమానుల ముందు కట్టుబానిసలుగా తయారు చేసేటువంటి పద్ధతి ముందుకు తీసుకొచ్చాడు. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లాగే ఇవాళ రైతాంగానికి సంబంధించి విత్తన సవరణ చట్టం తీసుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీలకు విత్తన వ్యాపారంలో పెద్దపీట వేయడానికి ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చాడు. మన తాత ముత్తాతల నుంచి భారతదేశంలో వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నామో మనకు తెలుసు. విత్తనాలను నిల్వ చేసుకునే హక్కు మనకుంది. ఇప్పుడు దానికి అవకాశం లేని పద్ధతుల్లో బీటీ విత్తనాలతో రేపొద్దున మల్టీనేషనల్ కంపెనీలు విచ్చలవిడిగా రైతులతోటి వ్యాపారం చేసుకొని లాభాలు సంపాదించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళకు ద్వారాలు తెరిచినటువంటి పరిస్థితి. అట్లాగే విద్యుత్తు ఇవాళ కరెంటు చట్టం ఏదైతుందో దానికి సవరణ పెట్టారు. అది కనుక రేపు చట్టం అయితే ఆ బిల్లు పాస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని 60% తీసుకొచ్చాడు. 40% నిధులు రాష్ట్రం ఇవ్వాలట. రాష్ట్రాల దగ్గర అసలు డబ్బులు ఉన్నాయా? రాష్ట్ర ఖజానా అంతా ఇవాళ మామూలు పద్ధతిలోనే పరిపాలన చేయడానికి సరిపడంత లేని పరిస్థితి. జీఎస్టీతో సహా మనం చెల్లిస్తున్న పన్నులన్నీ కేంద్ర ఖజానాకే పోతున్నాయి. 40% పెంచారు అంటే ఈ పథకాన్ని క్రమేణా రద్దు చేయడానికి అలా కుట్ర పన్నుతూ ఉన్నారు. అందుకని మహాత్మా గాంధీ పేరు తీసేసి విబిజీ రామ్జీ అనేటువంటి పేరు మీద పెట్టారు. అంటే ఈ మోడీ ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు మొత్తం ప్రజల్ని మతంలో రాజకీయాలలో కలగాపులగం చేస్తున్నారు. ఇవాళ పరిపాలన చేసి ప్రజల్ని ఒప్పించి ఓట్లు అడిగితే ప్రజాస్వామ్యంలో ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ పరిపాలన ప్రజల కష్టాలు దూరం చేసే పరిపాలన కాదు. ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి మత ప్రాతిపదిక మీద ఓట్లు అడుక్కోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన విషయం. అందుకని కేంద్ర ప్రభుత్వం తన పరిపాలనను ఇవాళ ప్రజల మీద భారాలేసే పరిపాలనగా ఉంది. ఇది ఆదాని అంబానీల ప్రభుత్వంగా ఉంది. వాళ్ళకు మాత్రం ఇవాళ దేశ సంపదను దోచిపెడతా ఉన్నారు. ఖనిజాలు వాళ్ళ పరమే, కంపెనీలు వాళ్ళ పరమే, ఇవాళ ఆస్తులన్నీ వాళ్ళకే, ఇవాళ రాయితీలన్నీ వాళ్ళకే. ఇవాళ బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలకు పోతే వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. అందుకని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని, కార్మిక వ్యతిరేక విధానాల్ని ఉపసంహరించుకోవాలని మేము ప్రజల్ని చైతన్యం చేయడానికి సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమం చేస్తున్నాం. ఇందులో భాగంగా జనవరి 19వ తారీఖు నాడు మన జిల్లా కేంద్రమైనటువంటి సిద్దిపేటలో పెద్ద ఎత్తున ప్రదర్శన సభ నిర్వహిస్తూ ఉన్నాం. రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొని మన నిరసనను, మన అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఈ 3 వర్గాల ప్రజానీకాన్ని ఈ సందర్భంగా తెలంగాణ సిఐటియు రాష్ట్ర కమిటీ నుంచి నేను కోరుతా ఉన్నాను. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టోక్యో ప్రీమియర్లో తన పుష్ప 2 జపానీస్ డైలాగ్ను చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కొనిచివా నిహోన్ తోమోయో యాంకి కా ఓరను బూట్సు గా తొదుకు కునివో జుత్త మితకతాంద యాత్తో కొరతా నిహోన్ సమూయ్ అరిగాటో గోసైమాసు. Thank you very much. Konnichiwa. Nihon no tomoyo. Genki ka. Oro no butsu ga todoku kuni wo zutto mitakatanda yatto koreta. Nihon samui. Arigatou gozaimasu. Thank you very much. నెల్లూరు కావలి దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ 2 బోగీలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే అధికారుల చర్యలు.
విశాఖ, అమరావతి, తిరుపతిలను 3 మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తున్నాం. దానికి ప్రణాళికలు వేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అఖిల భారత దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గురువారం గోదావరికని పట్టణానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గోదావరికని నిన్న సాయంత్రం చేరుకోగా గురువారం ఉదయం కలిలోని పుట్టపర్తి సాయిబాబా మందిరం నుండి గోదావరికని చౌరస్తా మీదుగా పవర్ హౌస్లోని గంగానగర్ గుండా తిరిగి మందిరంకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో వైభవంగా డిసెంబర్ 5వ తేదీన ప్రారంభమై పెద్దపల్లి జిల్లాకు జనవరి 12వ తేదీన చేరి 13, 14, 15 తేదీలలో జిల్లాలలో అత్యంత వైభవపేతంగా జరుపుకోవడానికి స్వామివారి అనుమతి, అనుగ్రహం లభించిందన్నారు. ఈ మేరకు 14న ఉదయం 8 గంటలకు పెద్దపల్లి మందిర్లో రథయాత్ర ప్రారంభమై వివిధ కాలనీల గుండా మధ్యాహ్నం 2 గంటలకు హారతితో ముగింపు అక్కడి నుండి బసంత్ నగర్ సమితి మీదుగా బీ పవర్ హౌస్ వద్ద సాయంత్రం 4 గంటలకు గోదావరికని సమితి వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ రథయాత్ర కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతరావు, మల్లీశ్వరరావు, రాంబాబు, రాజేశం, ఉదయ్ సమితి కన్వీనర్లు నూక రమేష్, కన్వీనర్లు మహిళా సభ్యులు లక్ష్మి, జ్యోతి, నర్మదా, లతా భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని రథము భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు తిరుగుతూ మొన్న 5వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దానిలో భాగంగా మొన్న 12వ తారీఖు పెద్దపల్లి జిల్లాలో స్వామివారి ప్రేమ ప్రవాహిని రథము అనేక ప్రాంతాలకు వెళుతూ స్వామివారి భక్తులను దర్శిస్తూ వారి యొక్క ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి స్వామివారే స్వయంగా పుట్టపర్తి నుంచి ప్రయాణమై మన భక్తులందరి కోసం దర్శనార్థం ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని, అలాగే మొన్న ఎయిటింగ్లన్ కాలనీలో, తర్వాత నిన్న పెద్దపల్లిలో, ఆ తర్వాత బసంత్ నగర్, ఈరోజు గోదావరికనిలో స్వామివారి దర్శనార్థం అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.